హలో ఫ్రెస్టెడ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఏఐలో కొత్తగా ఏదైతే వచ్చిందో నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఏఐ అనేది జస్ట్ ఒక చాట్ బాక్స్ కాదనమాట, ఒక ఏజెంట్ లా పనిచేస్తుంది స్మార్ట్ వేలో. సో ఎలా చెప్తాను వినండి. సౌండ్స్ క్రేజీ కదా గైస్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద ఎరా ఆఫ్ ఏజెంటిక్ ఏఐ, వేర్ ఏఐ బికమ్స్ ఎన్ ఏజెంట్ టు వర్క్ ఇన్ ఏ స్మార్ట్ వే. సో నెంబర్ 1 వచ్చేసి అజెంటిక్ ఏఐ. అసలు అజెంటిక్ ఏఐ అంటే ఏందో తెలుసుకుందాం. నార్మల్ గా అజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే ఇది ఒక ఏఐ సిస్టమ్స్ అనమాట. ఆటోమేటిక్ గా ఇదే ప్లాన్ చేస్తుంది, ఇదే డిజైన్ చేస్తుంది, వితౌట్ ఎనీ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇదే ఆటోమేటిక్ గా డెసిషన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఏఐకి జస్ట్ లాంచ్ మీ యూట్యూబ్ ఛానల్ అని ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా రీసెంట్ గా ఉన్న టాపిక్స్ అదే ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ ని ఆటోమేటిక్ స్క్రిప్ట్ అదే రెడీ చేస్తుంది, దాని విజువల్స్ అదే ఇస్తుంది, ఈవెన్ అప్లోడ్ కూడా అదే చేస్తుంది. అండ్ ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్ కూడా అదే రిప్లై ఇస్తుంది. సో ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూస్తున్నారు. ఆ రీల్స్ లో కామెంట్ ఇఫ్ యూ వాంట్ దిస్ లింక్ అని చెప్పి వస్తుంది కదా. సో దాని బిహైండ్ ఉన్న రీజన్ వచ్చేసి ఈ ఏజెంటిక్ ఏఐ పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒక్కటే కాకుండా ఈవెన్ దీని మీద థర్డ్ పార్టీ యాప్స్ అండ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా దీని మీద ఆల్రెడీ వర్క్ చేయడం మొదలుపెట్టాయి. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ అండ్ గూగుల్ అండ్ కంపెనీస్ ఆల్రెడీ దీని మీద వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా దీన్ని ఒక ప్రొడక్టివిటీని ఎలా చేంజెస్ చేయాలనేది కూడా చూస్తుంది ఇప్పుడు. అండ్ ఈవెన్ డెవిన్ ఏఐ అనేది ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో దీని మీద ఎలాగ మన ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ఏజెంటిక్ ద్వారా ఎలా మనం బిల్డప్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఈ కంపెనీస్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేసింది. ఈ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేయడానికి నోషన్, అదేవిధంగా గూగుల్ డాక్స్ అండ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ వంటి టూల్స్ ని యూస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఇది ఫ్యూచర్ లో మనం ఏఐతో కలిసి పనిచేయడం కాదు, ఏఐతో పాటు మనం కంపీట్ చేయాల్సి వస్తుంది. సో ప్రెసెంట్ ఇది రియల్ వరల్డ్ ఎక్కడ యూస్ చేస్తున్నారనే కదా మీ డౌట్. ప్రస్తుతానికి అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో యూస్ చేస్తున్నారు. అది ఏ విధంగా యూస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా కోడ్ రాస్తుంది, టెస్ట్ చేస్తుంది, అండ్ ఈవెన్ డీబగ్ కూడా అదే చేస్తుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అనమాట. కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటంటే ఈ ఏజెంటిక్ ఏఐ కస్టమర్ సపోర్ట్ లో ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కేర్ కాల్ చేసి ఆ క్వైరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఏజెంటిక్ ఏఐ అనేది ఏంటంటే మీరు ఆ కస్టమర్ కి ఎటువంటిది ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీ ప్రాంప్ట్ అనేది ఇస్తే సో అదే మీ రైట్ చేసిన టికెట్స్ ని సాల్వ్ చేస్తుంది. అండ్ ఏమైనా క్వైరీస్ ఉంటే అదే రిజాల్వ్ చేస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి బిజినెస్ ఆటోమేషన్ అనమాట. దీంట్లో మీరు మార్కెటింగ్ ప్రొడక్టివిటీని పెంచుకోవాలంటే ఆటోమేటిక్ గా ఈ ఏజెంటిక్ అనేది బిల్డప్ చేస్తుంది. అండ్ అదే విధంగా మీరు కస్టమర్ తో మెయిల్ ద్వారా రీచ్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా మెయిల్ సెండ్ చేస్తుంది. అండ్ ఈవెన్ మెయిల్స్ కూడా ఇదే రిప్లై ఇస్తుంది. సో ఫోర్త్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట. ఈ ఎడ్యుకేషన్ లో ఏజెంటిక్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే పర్సనల్ గా ట్యూటర్స్ ని అదే బిల్డప్ చేస్తుంది. అండ్ లెసన్స్ ప్లాన్స్ ఇదే ఇస్తుంది. అండ్ ఈవెన్ ప్రోగ్రెస్ ని కూడా ఇదే ట్రాక్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్. సో ఇందులో ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే ఈ ఏజెంటిక్ ఏఐలో అందరు చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అనేది చాలా మిస్టేక్స్ చేస్తుంది, రాంగ్ డెసిషన్స్ ఇస్తుందని. సో అది ఎలా ఇస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మైండ్ లో ఒకటి పెట్టుకొని ప్రాంప్ట్ వేరేది కానీ ఇస్తే నువ్వు ఆ ఏఐ చాట్ బాక్స్ అనేది ఎలాగ ఇస్తుందంటే నువ్వు ఆ ప్రాంప్ట్ ఏ విధంగా ఇచ్చావో ఆ ప్రాంప్ట్ ప్రకారం అది రిజల్ట్ ఇస్తుంది. కానీ నీకు మైండ్ లో వేరేది ఉంటుంది. సో అక్కడ రాంగ్ డెసిషన్ అనేది నువ్వే తీసుకున్నావు, ఆ ఏఐ అనేది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్ప్లేస్మెంట్. సో జాబ్ డిస్ప్లేస్మెంట్ కానీ అన్ని కేసెస్ లో కాదు, ఓన్లీ ఇన్ సమ్ కేసెస్ అనమాట. ఏజెంటిక్ ఏఐ అనేది జస్ట్ ఒక అటానమీ, అంటే ఇది ఒక భ్రమ అనమాట. ఎలాగంటే ఈ జాబ్ డిస్ప్లేస్మెంట్ అయితే చేస్తుంది. సో అది ఎలా చేస్తుందంటే నువ్వు ఏజెంటిక్ ఏఐకి వర్క్ కల్పిస్తుంది ఒక హ్యూమన్ ఇక్కడ. సో మెనీ కంపెనీస్ ఏం చేస్తుందంటే ఈ ఏజెంటిక్ ఏఐ ప్లేస్ లో హ్యూమన్స్ ని పెట్టి మానిటర్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ 5 years లో ఈ ఏజెంటిక్ ఏఐ అనేది ఇంకా చాలా బూమింగ్ లోకి వెళ్తుంది. అండ్ అదే విధంగా ఆటోమేటిక్ గా బిజినెస్ ఇదే ట్రాక్ చేస్తుంది, యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేస్తుంది, అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో బిల్డప్ చేస్తుంది. మార్కెటింగ్ వైపు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఈ అప్ స్కిల్ చేసుకోవట్లేదు ఏఐ అనేది, ఇంకా మీదటైనా అప్ స్కిల్ చేసుకోండి. సో ఇంకా ఈ అజెంటిక్ ఏఐని ఎలా వాడాలో తెలుసుకున్న వాళ్ళకి ఫ్యూచర్ లో బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఎవరైతే ల్యాగ్ లో ఉన్నారో మీ ఏఐ స్కిల్ ని బాగా అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అనమాట. ఏఐ అనేది జస్ట్ టూల్ కాదు, నీ టీమ్మేట్ లాగా వర్క్ చేస్తుంది. సో మీరు నిజంగానే ఏఐని అప్స్కిల్ చేసుకోవాలంటే ఏఐని ఫ్రీ కోర్సెస్ కొన్ని ఉన్నాయి, అవి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని నుంచి ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేసి అజెంటిక్ ఏఐని కామెంట్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ ప్లస్ కెరీర్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి